2014 నుంచి 24 వరకు జనసేన పార్టీ చివరికి అధ్యక్షుడు కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయే పరిస్థితి ఉన్నా కూడా జనసేన పార్టీ కోసం స్టాండ్ అయి ఉన్న వాళ్ళు, కమిటెడ్గా నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో భాగస్వామి అయిన తర్వాత ఈయన ప్రవర్తన చూసి చాలామంది నోరెళ్ళబెట్టి ఆత్మగౌరవం లేని వాళ్ళేమో ఎలాగున్నా పర్లేదు ఇక్కడే ఉండాలని చెప్పి కంటిన్యూ అవుతుంటే, రవ్వంతైన ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, ఈయన విధానాలు, వ్యవహారశైలి అసలు నచ్చని వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఎట్లా మారిపోయారు అని చెప్పి ఆ పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటూ ఉన్నారు. చాలామందిని చూసాం. వాళ్ళంతా చెప్పేది ఒకటే, నీవు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నీతోనే ఉన్నాం, ప్రజలకు ఏదైనా ప్రత్యామ్నాయం అవుతారని చెప్పి ఆశించాం. లేదు, మొత్తం ఒకటే పార్టీతోనే ఉంటా, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, నేను మాత్రం తెలుగుదేశం పార్టీ జెండానే, నేను మాత్రం ఆ నీడనే ఉంటా, ఆ నీడనే ఉండి బ్రహ్మాండంగా ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తా, అధికారాన్ని ఎంజాయ్ చేస్తా, బయటకు వచ్చినా అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవను అని చెప్పి నీకు కావాల్సిన ప్రయోజనం నువ్వు ఆశించుకొని ఆ గుడుకు కింద ఉంటా, అందరూ ఇటుకే రండి, నాతో పట్టుకొని ఉండండి అంటే, అధికారమే పరమవాది అయితే నీ దగ్గర ఎందుకు, ఆ పార్టీలోకి పోతాం కదా. ఏదో ప్రజలకు ప్రత్యామ్నాయం అని, ఏదో కాసంత సిద్ధాంతాలు లాంటివి ఏమైనా ఉంటాయేమో, ప్రశ్నిస్తారేమో, అది ఇది అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన చూసి బాబోయ్ మాకే పిచ్చెక్కిపోతుందని తాజాగా ఒక ఆమె అడ్వకేట్ శ్రీదేవి అట చాలా నీట్గా విశ్లేషించారు ఈయన మనస్తత్వాన్ని. అంటే ఎలా ఉన్నారు వీళ్ళ వ్యవహారశీల అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఆమె చూడండి చాలా నీట్గా విశ్లేషించారు. వచ్చినప్పటికీ కూడా అన్ని పార్టీలకి ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ లో వచ్చింది. మాకు మేము చూసింది, మేము నమ్మేది కూడా అదే. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంకో 15 ఏళ్ళ పాటు ఒక పార్టీతో సైలే నడుస్తామని చెప్తున్నారు. అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ కూడా సమానంగా విభేదించి పెడుతున్నాం. కానీ ఇప్పుడు ఒక పార్టీతోనే అన్కండిషనల్ గా మేము తిరుగుతాము, వాళ్ళ మీద మేము ఏదైతే అవినీతి ఆరోపణలు చేశామో అవన్నీ కూడా మాఫీ అయిపోయినట్టుగా మాట్లాడడం, ఈ వర్షం అంటే మేము దాంతో ఉంటాం, మీరు ఉంటారని పోతే పోండి అని మాట్లాడడం బ్లంట్ గా. అంటే ఇంకా జనసేన కోసం ఇన్నాళ్ళు కష్టపడి పార్టీకి పనిచేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తులు మీకు అసలు ఏమీ కాదు, మీరేమీ కాదు పార్టీకి అని అంత సులభంగా మాట్లాడుతున్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే అవమానిస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అలాంటి సందర్భంలో ఏం చేయగలం ఎవరైనా సరే. మేము అట్లాగా ఒక సిద్ధాంతం అని, ప్రజలకు మార్పు వస్తుందని ఇవన్నీ నమ్మొచ్చు వాళ్ళు, అంతేగాని అధికారం కోసం వచ్చేవాళ్ళు కదా. అధికారం కోసం అయితే ఆ పార్టీలోనే చేరుతాం కదండి. ఎందుకు మేము ఎన్నో ఫైట్ చేస్తాం? అసలు ఒక సీఎం గారు, ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆయన కనీసం ఒక్క చోట కూడా గెలవలేదు కదా. అయినా కూడా మేము నించుంటాం కదా, పోరాడాం కదా, చివరి వరకు పోరాడాం కదా. ఈ రోజు మేము ఎందుకు ఇలా ఉన్నాం, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నిజంగా మాకైతే అర్థం కాదు. చాలా క్లియర్ కట్గా చెప్పారు అక్కడ. నువ్వు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా మేము నిలబడ్డాం కదా, ప్రజలకు ఏదైనా ప్రత్యామ్నాయం అవుతారు, అధికారమే పరమవాది కాదు ప్రశ్నించడం కోసమని ప్రజల వైపు నిలబడతామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాత్రం ఆ పార్టీ వెంబడే పోతే, ఒక పార్టీ కోసమే పనిచేస్తా, మీరు ఉండండి, పోతే పోండి అంటే, ఇన్ని సంవత్సరాలు నీ కోసం నిలబడి పనిచేసిన మమ్మల్ని అవమానించడం కదా. ఈ అవమానాలు దిగమింగుకొని ఉండాల్సిన అవసరం అయితే మాకు లేదు కదా అని నిజం చెప్పాలంటే ఈయన వ్యవహారశైలిని, ఈమెవరో అడ్వకేట్ శ్రీదేవి అట చాలా క్లియర్ కట్గా విశ్లేషించారు. జరుగుతున్నది అదే. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులకు ఇంత ఈ జనసేన పార్టీలో ఉండి ఈయనను అభిమానించే వాళ్ళు బేసిక్గా ఒక వైడ్ మెంటాలిటీ ఉండి అట్లా కాదు, ఏదో సినిమానో కొలమో ఏదో పెద్దగా తెలియకుండా ఊరికే జైలు కొట్టే వాళ్ళు తప్పితే, ఒక అర్థవంతంగా అదిగో దీనికోసం అభిమానిస్తాం, దీనికోసం పనిచేస్తామని చెప్పి అన్నోళ్ళు ఒక్క దగ్గర కూడా కనిపించరు.